ఇక అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఇవాళ జరగబోతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా రామ భక్తుల సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత హైదరాబాద్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మీరున్న ప్రదేశంలో రామ భక్తుల సందడి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? యావత్ భారతదేశ ప్రజలు ఆకాంక్ష మరికొద్ది సేపట్లోనే నెరవేరనుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజు కోసము వందల సంవత్సరాలు భారతదేశ ప్రజలైతే మాత్రం వేచి చూశారు. ఈ రోజు అపురూప ఘట్టాన్ని చూసేందుకు అటు ఆలయాలలో రాముడి ఆలయాలు, అదేవిధంగా హనుమంతుని ఆలయాల్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. ఉదయం నుంచే జై శ్రీరామ్ జై హనుమాన్ అనే స్మారక అని పలుకుతూ ఎంతో కోలాహలంగా గుడిబాట పట్టారు. ఇటు భక్తులు రాకతో ఒక దైవత్వం అనేది ఉట్టిపడే విధంగా అందరూ జై శ్రీరామ్ నినాదాలు అనేది చేస్తున్నారు. ఒకవైపు మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత జరిగే రాముని ప్రాణ ప్రతిష్టకి సంబంధించి ఇటువైపు భక్తులైతే మాత్రము 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. కేవలం భారతదేశ ప్రజలు మాత్రమే కాకుండా యావత్ అన్ని దేశాల వాళ్ళు ఇప్పుడు అయోధ్య వైపు చూస్తున్నారు. అయోధ్య బాలరాముని ప్రతిష్ట అనేది కొన్ని సంవత్సరాల కలలు. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు అందరూ టీవీలకి అతుక్కుపోతున్నారు. మరోవైపు గుళ్ళల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం, ఇలాంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఆలయం కూడా పూర్తిగా అటు భక్తులతో నిండిపోవడంతో పాటు మరోవైపు ఎల్ఈడి స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత జరగబోయే ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలోనూ స్క్రీన్స్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకి కనువిందుగా స్వయాన ఇక్కడ నుంచే వీక్షించేందుకైతే మాత్రము పూర్తి ఏర్పాట్లు చేశారు. అటు ఆలయంలోనూ ఎంతో వైభవంగా పూలతో అలంకరణ చేయడంతో పాటు వచ్చే భక్తులందరికీ అటు శ్రీరాముడు సీతాదేవి హనుమన్ను ఒకే ఫ్రేమ్లో కనిపించే విధంగా ఎంతో అలంకరణ చేశారు. అటు భక్తులు కూడా ఎంతో కోలాహలంగా ఈ అపురూప ఘట్టాన్ని చూడడానికైతే మాత్రము భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి హనుమాన్ టెంపుల్కి అయితే మాత్రము విచ్చేయుచున్నారు. ఎందుకనంటే ఇప్పటికే హనుమాన్ కి సంబంధించి జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ పూర్తిగా కూడా స్మరించుకుంటూ భక్తితో నిండిపోయారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఒకవైపు రాముడు ఎంతో చక్కగా ఒక ధైర్యంగా కనిపిస్తూ పక్కనే సీతాదేవి, లక్ష్మణుడు, మరోవైపు ఆంజనేయుడు. ఈ అపురూప ఘట్టం కోసమే యావత్ భారతదేశ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఎదురు చూస్తున్నటువంటి ఈ ఘట్టం రానే వచ్చిందని ఎంతో ఆనందపడుతున్నారు. ఆలయ కమిటీకి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందో అడుగుదాం. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు? సత్యంపందులో చూస్తున్నాం కదా, ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కావచ్చు, పూజారులు కావచ్చు, వచ్చే భక్తులందరికీ కూడా తార్బండ్ ఆంజనేయ స్వామి ఆలయం అనేది ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఇక్కడ స్వయంభూగా హనుమంతుడు వెలిశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఏర్పాట్లు చేయడం పాటు ఈ హనుమాన్ టెంపుల్కి వచ్చే వాళ్ళంతా భక్తి పారవల్యంలో మునిగిపోయారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఉదయం నుంచి ఇక్కడ భక్తులకి వచ్చే వాళ్ళకి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అసలు ఈ అపురూప ఘట్టాన్ని ఏ విధంగా చూడొచ్చు అనే దాని మీద అడుగుదాం. చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? మా ఉదయం 5 గంటలకు ద్వారం తీసి స్వామికి, ఇక్కడ రాముల వారికి ఆంజనేయ స్వామికి విశేషమైన అభిషేకము అలంకారమైంది. ఇప్పుడు 10:30కు రాముల వారి దగ్గర తులసి అర్చన ఉంటుంది, హనుమాన్ చాలీసా పారాయణము, నామ సంకీర్తన ఉంటుంది. మళ్ళీ సాయంత్రం రామాయణం భజన సంకీర్తన ఉంటుంది. అంటే సాధారణ రోజుల్లోనే ఇక్కడ హనుమాన్ టెంపుల్కి భక్తులు ఎక్కువగా వస్తారు. మరి ఈరోజు ఏమైనా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారా? అదేవిధంగా అసలు విశిష్టత ఏంటి? ఇక్కడ స్వయంభూ స్వామి కనుక ఇక్కడికి రోజు ఏ రోజైనా కానీ అదే విశేషంగా వస్తారు. ఈరోజు అక్కడ రాముల వారి ప్రతిష్ట ఉంది కనుక దానికి రెట్టింపుగా వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా రోజు సాయంత్రం 5 దీపాలు వెలిగియాలి. ఇక్కడ రాముల వారి ప్రతిష్ట అయినాక అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఇంట్లో ఉన్న వాళ్ళు తలపైన వేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి అందరికి వేయాలి. అంటే ఈరోజు ఇంకా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు?
రాములవారి విగ్రహం ఉన్నా ఫోటో ఉన్నా కానీ దాని దగ్గర పెట్టుకొని పూజ రాములవారి సహస్రమో ఎవరి శక్త్యానుసారం వాళ్ళు చేసుకొని ఏదన్నా వడపప్పు పానకమో పాయసమో నైవేద్యం పెట్టేసి భక్తులకు పంచుకోవాలి. అన్ని మంచి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈవో గారు ట్రస్ట్ బోర్డు కలిసి మంచి ఏర్పాటు చేశారు. ఒక 50,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పొద్దుటి నుంచి ప్రసాదాలు వితరణ అవుతున్నాయి. పబ్లిక్ ఎక్కువనే ఉంది. ఇక్కడ శని మంగళవారాలు చాలా విశిష్టమైనవి. చూస్తున్నాం కదా, స్వయంభూగా వెలిసినటువంటి హనుమాన్ టెంపుల్కి నిత్యము వేలాది మంది ప్రజలు వస్తారు. ఈరోజు కనీసం 50,000 మంది ప్రజలు వస్తారు అని చెప్పి భక్తుల అంచనా ఉంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు, ఆలయ కమిటీ చైర్మన్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే మాత్రము అపురూప ఘట్టం కోసం అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.